హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్ల వంట. అందరికీ ముందుగా హ్యాపీ శ్రీరామనవమి. ఇది వచ్చేసి ఆ రోజు పెట్టాల్సిన వ్లాగు, కాకపోతే అవ్వలేదన్నమాట ఎడిటింగ్. ఇంకా పండగ అంటే అందరికీ తెలిసిందే, పండ్లు వంటలు పిల్లలు హాలిడే ఉంటుంది ఇంట్లో. త్వరగా లేవడం, రెడీ అవ్వడం, వాళ్ళకి కావాల్సినవి చేసి పెట్టడం, పూజ చేసుకోవడం అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ రోజు వీడియో అయితే ఇంకా ఆటోమేటిక్గా లేట్ అవుతూనే ఉంటుంది. మ్యాక్సిమం ఎవరికైనా కుదిరిన వాళ్ళు ఉంటే కనుక పక్కన ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఒక పని ఒకళ్ళు చేస్తుంటే ఒక పని ఒకళ్ళు చేస్తే మనకి ఈజీగా అయిపోతుంది. పూజ ఒకళ్ళు, కుకింగ్ ఒకళ్ళు, అలాగా ఇంకా ఒకళ్ళే ఉన్నాం అనుకోండి ఇంకా తప్పదనమాట. అందులోని ఇవన్నీ అయిపోయేసరికి మనకి వంట చేసేసుకొని పిల్లలకు పెట్టి అవన్నీ చేసేసరికి వీడియో ఎడిటింగ్ చేసుకో ఇలాంటి పనులు ఉంటే మాత్రం ఇంకా ఖచ్చితంగా అవ్వవు. అందుకనేసి నేను కూడా పెట్టలేకపోయాను. మ్యాక్సిమం ఏదైనా ఫెస్టివల్ వీడియో ఉంటే ఆ రోజు షూటింగ్ ఉంటుంది, కుకింగ్ ఉంటుంది, మళ్ళీ క్లీనింగ్ ఉంటుంది, అన్ని పనులు ఉంటాయి కాబట్టి అవ్వదు. 90% అయితే అవ్వదన్నమాట. ఏదైనా ఒక రోజు మాత్రం కొంచెం సింపుల్గా అలా చేసేసుకున్నాం అనుకోండి, డైరెక్ట్ వాయిస్తో చేసిన అట్లా అవుతుంది. కానీ మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేసుకొని చేయాలంటే ఏ రోజు వ్లాగ్ ఆ రోజు అయితే ఖచ్చితంగా రాదు. ఇంకా అలా వచ్చిందంటే ఎవరైనా పెట్టేశారంటే గ్రేట్ అనే చెప్పాలన్నమాట. మామూలుగా ఇలా వ్లాగ్ షూట్ చేసి వితౌట్ వాయిస్ తోటి ఎడిటింగ్ చేసి ఆయన చేసేసరికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అప్పటికప్పుడు మాట్లాడి పెట్టడం అంటే ఈజీనే, కానీ పెద్దగా ఎడిటింగ్ ఉండదు. డైరెక్ట్ వాయిస్ ఇస్తే ఏంటంటే మనకి ఎడిటింగ్తో ఎక్కువ పని ఉండదు. ఇవి వ్లాగ్స్ కాబట్టి మన ఇంట్లో క్లీనింగ్ ఇవంతా కాబట్టి కొంచెం టైం పడుతుంది ఎట్లా అడ్జస్ట్ చేసుకోవడం టైం అదంతా కూడాను. ఇంకా పండగలు అంటే ఎట్లాగో క్లీనింగ్ అవన్నీ ఉంటాయి కదా, ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఇంకా కొంచెం లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మాత్రం చేయకూడని రోజుల్లోనే చేసుకోవాల్సిందే, అదైతే ఇంకా కంపల్సరీ. ఎందుకంటే అలాగే ఉండి అలాగే చేసుకోబుద్ది అవ్వదు, మనసు ఒప్పుకోదు. కాబట్టి కొంచెం అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట నేను. ఇంకా అంత డీటెయిల్గా అయితే ఏం చెప్పట్లేదు. మొత్తానికైతే టిష్యూ తోటి కొంచెం రోజ్ వాటర్ అది తీసేసుకొని బొట్లు అవి పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా ఏం చేశాను, మామిడికాయ పులిహోర చేశాను, సాంబారు, వైట్ రైస్ చేశాను, మామిడికాయ తురుము పచ్చడి చేశాను, అంతే. ఇంకా పెద్ద వెరైటీస్ అయితే ఏం చేయలేదు. ఎందుకంటే ఆ రోజే ఒకటి ప్రమోషన్ వీడియో ఎడిటింగ్ ఉంది, ఇంకా షూటింగ్ ఉందన్నమాట. 2 ఉన్నాయి ఒకటే రోజు, అందులో పండగ కూడా ఉంది. ఆల్రెడీ ఇంకా చెప్పాను కదా, ముందైతే కొంచెం అంత ముందు రోజు నుండే కొంచెం హెల్త్ కూడా అప్సెట్గా ఉండే, అందుకోసం కుదరలేదన్నమాట. ఇంకా మనం టైంకి తగ్గట్టుగా మనం అడ్జస్ట్ అవుతూ ఉండాలి, తప్పదు. ఒక్కొక్కసారి మనకు అనుకూలంగా వస్తాయి సిచ్యువేషన్స్, ఒక్కోసారి మాత్రం ఊహించలేనట్టుగా వస్తాయి అన్నమాట. ఒక్కోసారి చెయ్యకూడనివి కూడా ఇంకా కంపల్సరీ మనకి తప్పదన్నమాట. అట్లా ఉంటుంది. చాలామంది ఫేస్ చేసే ఉంటారు. నాకైతే చాలాసార్లు ఇలాగే అయింది. ఇంకంతా దేవుడి పైన భారం వేసేసుకొని చేసుకోవడమే. అలా ఇక్కడ హాల్లో కూర్చున్న కొంచెం చల్లగా ఉంటుంది. ఎండలు ఎంత ఎక్కువగా అయిపోయాయంటే ఏసీ వేసినంతసేపే చల్లగా ఉంటుంది, బంద్ చేసే చాలు ఉక్కబోస్తుంది. ఊర్లలో అయితే ఎట్నుంచైనా గాలి వస్తుంది, కానీ కొంచెం చెట్లు ఊగినప్పుడు వరండాలోనో హాల్లోనో ఎక్కడైనా కూర్చుంటే మామూలుగా వస్తుంది చల్లటి గాలి. మధ్యాహ్నం టైంలో ఘోరంగా ఉంటుంది. అన్నిటికంటే బెస్ట్ ఇంకా మనకి హైదరాబాద్ ఇంకొంచెం చల్లగా ఉంటుంది. హైదరాబాద్ తర్వాత బెంగళూరు, ఫస్ట్ బెంగళూరు చల్లగా ఉంటుంది, తర్వాతే బెంగళూరు, తర్వాతనే హైదరాబాదు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా అట్లేం లేదు. మ్యాక్సిమం నాకు పెళ్ళైన ఒక 14-15 ఇయర్స్ నుండి చూసినప్పటి నుంచి చాలా చాలా చేంజెస్ అవుతూ ఉన్నాయి అనమాట. వాతావరణం కూడా అప్పుడున్నంత చల్లగా అయితే లేవు. అప్పుడు చలికాలం నీళ్లు ముట్టుకుంటే ఇట్లా కరిచినట్టుగా అయిపోయాయి, చేతులు మొత్తం మొద్దుబారిపోయాయి అనమాట. నోట్లో వేసుకోకుండా వేడి నీళ్ళు పెట్టుకొని కాగబెట్టుకొని బ్రష్ చేసుకునే వాళ్ళము. ఇప్పుడు అసలు లేనే లేదు. మొత్తం వాతావరణం అంతా చేంజ్ అయిపోతూ ఉంది. ఫుల్ వేడిగా ఉంటుందన్నమాట. చెమటలు వచ్చేసి మొత్తం వెనక డ్రెస్ అంతా తడిచిపోయింది నాకు. ఎందుకంటే దీపం పెట్టేప్పుడు ఫ్యాన్ వేస్తే ఫ్యాన్ గాలి వస్తుంది కదా, అందుకనేసి అంత వేడిగా ఉంటుంది. మామూలు మార్చిలోనే ఇలా ఉంటే ఇంకా ఏప్రిల్, మే, జూన్ ఎలా ఉంటామో ఏమో తెలీదు. ఈ అన్ని సిచ్యువేషన్స్లో మళ్ళీ గృహప్రవేశం, ఏదైనా చిన్న చిన్న షాపింగ్ అవి ఉంటే మాత్రం ఇంకా అంతే సంగతులు. మ్యాక్సిమం ఎండాకాలమే వస్తాయి అన్నమాట మంచి రోజులు. అన్ని పండ్లు, గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, ఎంగేజ్మెంట్లు అవన్నీ కూడా మ్యాక్సిమం ఉప్పలం మన పెడతారు. తెలంగాణ వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఇవన్నీ కూడా సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచే ప్రతి ఒక్కటి కూడా వస్తుంది అనమాట. ఇంకా ఉగాదితోనే లాస్ట్ అంటారు పండుగలు. శ్రీరామనవమి ఒకటి ఉంటుంది అంతే. ఈ తర్వాత నుండి ఇక అన్ని అంత ఎక్కువేం చేయం. మళ్ళీ ఇక సీజన్ వచ్చిందంటే ఇంకా పండుగలు స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎంతైనా మామూలుగా ఎండాకాలం బాగుంటుంది. నా చిన్నప్పటి నుంచి ఎండాకాలం అంటేనే నాకు చాలా ఇష్టం. హాలిడేస్ వస్తాయని, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చని, ఇంట్లో ఉండొచ్చని. స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి కూడా నాకు సమ్మర్ అంటేనే ఇష్టము. ఎక్కడికి బయటకు వెళ్తే అబ్బంత వేడిగా ఉంది, ఎండ కొడుతుందంటే మా వారు అంటారు, నీకు ఇష్టం కదా ఎండాకాలం, మంచిగా ఉంటుంది, నీకు చల్లగా ఉండు అని. ఎందుకో నాకు మామూలుగా చలికాలం, వర్షాకాలం కంటే ఎండాకాలం అంటేనే ఇష్టము. చిన్నప్పుడు ఏమో మరి తెలియదు, అప్పటి నుంచి కూడా ఎండాకాలం ఇష్టం. చలి, బట్టలు ఇవన్నీ కూడా కొంచెం ఇదిగా ఉండదు అనమాట.
మీకు ఏ కాలం ఇష్టం తప్పకుండా కామెంట్ చేయండి. వర్షాకాలం అంటే ఇష్టం. హైదరాబాద్లో మాత్రం వర్షాకాలం నాకు అస్సలు ఇష్టము. కాకపోతే ఊర్లో ఉంటే ఇష్టం. హైదరాబాద్లో ఉంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎట్లుంటుంది ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఆ సిచ్యువేషన్. ఎటు బజార్కి వెళ్ళి వర్షం వచ్చేసిందంటే మన షాపింగ్కి ఇంక అంతే సంగతులు, అక్కడ స్ట్రక్ అవ్వాల్సిందే. ఆ వాటర్ మోకాళ్ళ వరకు వచ్చేస్తాయి అనమాట. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఏదైనా ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. ఆ కాలువలో అట్లా నడవడం, అన్ని వాటర్లలో ఎక్కడ ఏ గుంట ఉంటుందో ఎక్కడ మ్యాన్హోల్ ఉంటుందో ఏం అర్థం కాదు. బండి కాళ్ళు దిగబడడం అట్లా అవుతూ ఉంటుంది అనమాట. ఊళ్ళల్లో బాగుంటుంది. మళ్ళీ వర్షం వస్తుంది, నేల కాబట్టి మొత్తం ఎక్కడికక్కడికి ఇంకిపోతాయి. ఎక్కువ ఎంత వర్షం వచ్చినా మొత్తం అంతా లాగేసుకుంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను అనమాట. మొత్తం అయిపోయింది. దీపం అది పెట్టేసుకున్న తర్వాత పూలతోటి అలంకరించాను. యాక్చువల్గా మల్లెపూలు తెమ్మండి మా వారిని, పండగ కదా అయిపోయాయంట. ఒక్కసారి చేశాను మల్లెపూలు మాల వేసి పూజ. నాకు అసలు మల్లె పువ్వులే దొరకట్లేదు, ఎందుకంటే ఇక్కడ టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి, రష్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెంటనే అయిపోతాయి అనమాట. ముందు రోజు తెచ్చుకుంటామంటేనేమో నాకు ఎందుకు అట్లా ఫ్రిడ్జ్లో పెట్టి అవి ఇవన్నీ పెడతాం కదా, అంత మంచిగా అనిపించదు. విడిపూలు అయితే ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తెచ్చినప్పుడు పెట్టేస్తాము. మల్లెపూలు మాత్రం అప్పటికప్పుడే పొద్దున్నే ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి ఒకటేసారి దొరికాయి అనమాట. ఇంకా తర్వాత నాకు దొరకట్లేదు, అంత లేదు. పోనీ 40 రూపీస్ 50 రూపీస్ అలా ఉన్న మోర ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలాగా ఉంటుంది. కాకపోతే ఇంకా దొరకట్లేదు అనమాట మేము వెళ్ళే టైంకి. ఈసారి మాత్రం ఈవినింగ్ టైంలో తెచ్చుకొని పెట్టేసుకోవాలి. ఈ మల్లెపూలు అంటే గుర్తొచ్చింది, చిన్నప్పుడు సమ్మర్ వచ్చినప్పుడు మల్లెపూలు గ్లాస్లో వేసి అమ్మేవాళ్ళు అనమాట. 2 రూపీస్, 1 రూపీ గ్లాసు, 10 రూపీస్ గ్లాసు, 1 రూపీకి కూడా 2 రూపీస్కి కూడా ఇచ్చారనుకుంటా, 5 రూపీస్కి అట్లా. చాలా చిన్నగా ఉంటుంది గాజు గ్లాసు, మనకి హోటల్లో టీ ఇస్తారు కదా, దాంతో ఎన్ని మొగ్గలు వస్తే పిరికెడు కూడా రావు. అవి కట్టి దండం మీద వేసేసి నైట్ బయట, లేదంటే తడి క్లాత్లో పెట్టి బయట ఇట్లా గోడ పైన పెట్టేసేవాళ్ళం. మార్నింగ్ కల్లా ఇచ్చుకొని మంచి స్మెల్ వచ్చేది. అట్లా ఉండేది. డబల్ మల్లె అయితే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. సింగిల్ మల్లె అయితే మార్నింగ్ కల్లా కొంచెం ఎల్లోగా అయిపోయాయి అనమాట. వాటిని నాది పొడుగు జడ కాబట్టి ఇప్పుడున్న దానికంటే ఇంకా పెద్దగా ఉండేది, కొంచెం లావుగా ఉండేది జుట్టు. స్కూల్కి కాలేజీకి వెళ్ళే టైంలో ఇంకా పొడవుగా ఉండేది, లావుగా ఉండేది. దానికి సరిపోను నేనొకటి మా చెల్లి ఒకటి గ్లాస్ తీసుకొని ఎవరి పూలు వాళ్ళు కట్టుకునే వాళ్ళం. అప్పటి నుంచే పూలు అంటే నాకు వెరైటీగా అల్లడం రాదు, జస్ట్ ముడి వేసి దాంట్లో పెట్టేసి లాగడం అట్లనే వస్తుంది. అట్లనే కట్టుకునే వాళ్ళు, సాగదీసి పెట్టుకునేవాళ్ళు అనమాట. అదే అలవాటు ఇప్పటికి కూడా. ఎందుకో తెలియదు నాకు, అంటే మామూలుగా చిక్కగా కడితే దగ్గరగా ఇష్టమే, కానీ చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు అనమాట. చాలామందికి ఉంటుంది పూలు పెట్టుకోవాలి కంపల్సరీ, లేదంటే కట్టిన మాలని గట్టిగా కొంచెం దూరంగా లాగి పొడవుగా ఉన్నాయనేసి పెట్టుకునేది. ఎన్ని పూలు పెట్టినా నా జడకి 2 మూరలు పెట్టినా కొంచెమే అనిపించేది అనమాట. పొడవుగా ఉండేది కదా జడ, అట్లనే అనిపించేది. అదొక అలవాటు, చాలామంది చేసే ఉంటారు. పొడవుగా ఉండాలి ఎక్స్పీరియన్స్, అది లాగి పూలు పెట్టుకోవడం సాగదీసి. నేనైతే చాలాసార్లు చేశాను, ఇప్పటికి కూడా చేస్తాను అలాగే. అప్పుడంటే అంతే కొనుక్కునే వాళ్ళం కాబట్టి ఇప్పుడు కావాలంటే 2-3 మూరలు కొనుక్కుంటాము. కాకపోతే పెట్టుకున్న వెంటనే వాడిపోవడం అటు ఇటు పని. అప్పుడైతే ఏం పని ఉండకపోయేది, జస్ట్ ఆడుకునేది అంతే కాబట్టి ఉండేదన్నమాట. మళ్ళీ సెకండ్ డే కూడా ఉండేది అప్పుడు పూలు. ఇప్పుడు 1 గంట పెట్టుకుంటేనే జుట్టు చిక్కుకి మొత్తం వాడిపోయి జుట్టులో పొడిగా అయిపోయి జుట్టులోనే పడుతుంది. అట్లా అవుతుంది. ఫైనల్గా పూజ అయితే అయిపోయింది. ప్రసాదం వచ్చేసి ఇంకా వడపప్పు, బెల్లము, పానకము, చలిమిడి చేశాను. ఇక్కడతోటి సింపుల్గా పూజ అయితే చేసేసాను అనమాట. నెక్స్ట్ ఇంకా వంటల దగ్గరికి వెళ్ళాలి. ఇంకా వంట అవ్వలేదు, అప్పటికే టైము 11:30 అయిపోయింది. అన్నీ కావాల్సినవన్నీ ఫాస్ట్గా తెచ్చేసి బయట పెట్టేశాను. ఇక్కడ టీ అయితే ఇంకా మా వారికి పోసేసి ఇస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఆయనకి ఇచ్చేసాను. ఇది నేను తాగుతున్నాను అనుకుంటా, కొంచెం ఉంది లాస్ట్లో అయితే నేనే తాగుతున్నా. ఉంటే తాగుతాను పెడితే, లేదంటే ఇంకా ఆయన ఒక్కడికే ఇచ్చేస్తాను. చెప్పాను కదా నాకు టీ అంటే పెద్దగా అంత ఇంట్రెస్ట్ ఉండదని. లేకపోతే ఆ గిన్నెలో వాటర్ వేసి పక్కన పెడతాను. కొంచెం ఉంటే మళ్ళీ ఎందుకులే పడేయడం అనేసి నేనే నా కడుపులో వేసేసుకుంటాను అనమాట. రైస్ అయితే ఆల్రెడీ కడిగేసి పెట్టేశాను. మామిడికాయ సాంబార్లోకి చేస్తా అని చెప్పాను కదా, దాంట్లో కొంచెం కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, నెక్స్ట్ మామిడికాయలు, ములక్కాయలు వచ్చేసి 4 తీసుకొచ్చేసాను. పొట్టు తీసి ఇలా కవర్లో వేస్తాను. ఇది ఆ కవర్ కాదు, మామూలుగా మన కూరగాయలు తీసుకొచ్చుకునే కవర్ అయితే కొంచెం ఏమంటారు, బూజు వచ్చేస్తాయి అనమాట. కొన్ని రోజులు ఉన్న గాలిపోదు కదా. ఇది కాటన్ టైప్ ఉంటుంది, టిష్యూ టైప్లో. దాంట్లో వేస్తాను మునక్కాయలు ఎక్కువగా. దాంట్లో వేస్తే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. డబ్బాలో కూడా
కూరగాయలన్నీ ఫస్ట్ వాటర్లో వేసేసి కొంచెం ఉప్పు వేసి పక్కన పెట్టేశాను. అలాగే ఒక టీ గ్లాస్ తోటి గ్లాస్ పప్పు తీసుకొని అట్లా పప్పు అయితే పెట్టేసుకున్నాను అనమాట నానడానికి. ఈలోపు కూరగాయలు కట్ చేసుకునేసరికి పప్పు నానుతుంది. కొంచెం పసుపు కొద్దిగా నూనె వేసేసి పెట్టేశాను. నా దగ్గర 2 కుక్కర్స్ ఉన్నాయి, కాకపోతే ఇది పాడైపోయింది, బెల్ట్ సరిగ్గా లేదనమాట, మొత్తం పగిలిపోయినట్టుగా అయిపోయింది. అయినా ఉడుకుతుంది కదా అనేసి అలా నడిపిస్తున్నాను. చూడాలి వేరేది కొత్తది తీసుకోవాలి, కొంచెం పెద్దది. పప్పుకి రైస్కి ఒక 4-5 మెంబర్స్ ఉన్నా సరే సరిపోయేలాగా రైస్కి అట్లా తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈజీగా అవుతుంది వంట, ఫాస్ట్గా అవుతుంది, రైస్ కూడా బాగుంటుంది. దీంట్లో అలవాటు అయిపోయి నార్మల్గా స్టవ్ మీద వండితే సారీ అండి వాయిస్ చెప్పి గొంతంతా పీకపోతుంది అనమాట లోపలికి. గిన్నెలో వండితే కొంచెం అన్నం లావుగా వస్తుంది కదా, మా వాళ్ళు ఏమో అట్లా వండితే తినట్లేదు. యాక్చువల్గా అలా వండితేనే మంచిది, గంజి వార్చేసి గిన్నెలో కుండలో అట్లా వండుకుంటేనే మంచిది. కాకపోతే అవ్వట్లేదు, ఇంకా చూడాలి. పప్పు అయితే 2 విజిల్స్ వచ్చింది, ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి తాలింపు కోసం చేస్తున్నాను అనమాట. పులిహోర తాలింపు కోసం కడాయి పెట్టేశాను. పప్పు ఒక 2 డ్రాప్స్ అలా పడింది అనేసి మళ్ళీ దూడుస్తున్నాను. చేతుల మీద మచ్చలు ఎన్నైనా సరే పుండ్లు పడిన వాతలు పెట్టినట్టుగా అయినా ఈ క్లీనింగ్ మాత్రం ఆగదనమాట. పాపం ఆడవాళ్ళకి ఏంటిదో ఇది తెలీదు. కాకపోతే కిచెన్లో ఏమి గిన్నెలు లేకుండా ఎక్కడొక్కడ బోర్లు ఇచ్చి మంచిగా స్టవ్ అంతా నీట్గా కొత్త దానిలాగా ఉండి వంటంతా అయిపోయి బట్టలన్నీ ఉతికేసి మడత పెట్టి సెల్ఫ్లో సర్ది పెట్టుకుంటే ఇల్లంతా నీట్గా ఉంటే చిన్న పేపర్ కూడా లేకుండా అన్నం తినకపోయినా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. సాటిస్ఫైయింగ్ ఆ ఫీలింగ్ వాళ్ళకే తెలుస్తుంది, ఆడవాళ్ళకి అట్లా ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అనమాట. చెప్తే అర్థం అవ్వదు, అది ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. అట్లా కడిగిందే కడగడం చెయ్యాలి ఇదని. ఇక్కడ మేమున్న దగ్గర మా ఇంటి దగ్గర గల్లీలో కళ్యాణం జరుగుతుంది. అక్కడికి ఆంటీ వచ్చారనమాట. మాకు పాతింటి దగ్గర మా దీవెన పెళ్ళైన కొత్తలో రెంట్కు ఉండేవాళ్ళము. ఆంటీ వచ్చారు ఇక్కడే మా ఇంటి దగ్గరే అనేసి, ఇంకా అత్తయ్య ఉన్నారు కదా, మొన్న వెళ్ళారనమాట అత్తయ్య వాళ్ళ ఇంటికి, ఇంకా ఉన్నారనేసి ఇంకా స్టార్ట్ అవ్వలేదంట అనేసి ఇంటికి వచ్చారు. ఆంటీ కోసం కొంచెం టీ పెట్టేశాను. అన్నం తినేసి వెళ్దురు అంటే వద్దమ్మా అంటే ఇంకా పులిహోర చేసేసాను అనమాట. ఫాస్ట్గా సాంబార్ అయ్యి పప్పుడికి ఇదంతా అయ్యేసరికి లేట్ అవుతుంది అనేసి మామిడికాయ తురిమేసి పులిహోర కలిపేసి కొంచెం పెట్టేసి ఇచ్చాను. కొంచెమే తిన్నారు, ఎక్కువ వద్దని మళ్ళీ తినాలి కదా ఇంటికి వెళ్ళాక, నా అంకులు వెయిట్ చేస్తున్నారు అనేసి టీ తాగేసి కొంచెం పులిహోర పెట్టేసి తినేసి వెళ్ళారు. ఇంకా బొట్టు పెట్టేసి పంపించాను అనమాట. ఫ్రైడే కదా. మామిడికాయలు కూడా దొరకట్లేదు, ఏంటి అన్నీ కొనుక్కోవాల్సి వస్తుంది. వేపాకులు కొనుక్కోవాలి, మామిడికాయలు కొనుక్కోవాలి. ఊర్లలో అయితే ఎవరో ఒకరు ఇస్తారు, ఇంకా కొనుక్కోవాల్సినవి కరివేపాకు కొనుక్కోవాలి. వచ్చిన కొత్తలు ఇవన్నీ కొనుక్కోవాలా, ఉట్టిగానే ఉండే కదా ఇంటి దగ్గర అనుకునేది. పెళ్ళైన కొత్తలో మామిడికాయలు ఎవరో ఒకరు ఇస్తారు. ఏదో ఒక పండుగ అయితే మామిడాకులు 2 మామిడికాయలు, ఎవరో ఇంట్లో కరివేపాకు. మా ఇంట్లోనే కరివేపాకు చెట్టు ఉంటుంది, ఎందుకు ఇవన్నీ కొనుక్కోవాలనిపించేది. ఆల్రెడీ తెచ్చుకునేదాన్ని అనమాట, పెద్ద పెద్ద కవర్లలో కట్టి పెట్టేది మా అమ్మ. పాపం జనాలు ఇవన్నీ కొనుక్కోవాలి, అందుకే రెంట్కి ఉండాలి, రెంట్ కట్టాలి. రెంట్కి, ఛార్జీలకి, ట్రాఫిక్లో, పెట్రోల్కి, ఈ చిన్న చిన్నవి కూడా కొనుక్కునే వాటికి మొత్తం వచ్చే శాలరీ మొత్తం వీటికి అయిపోతే పాపం వాళ్ళు ఇంకా సేవ్ చేసుకొని పిల్లల్ని చదివించి ఇంకేం చేస్తారని ఎంత కష్టపడినా సరే ఇంకా మిగలవు అనమాట. మ్యాక్సిమం మిగలవు. మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళకి 2 పిల్లలు ఉన్న వాళ్ళకి ఈ రోజుల్లో ఒక్కళ్ళే చేస్తే కనుక ఖచ్చితంగా మిగలవు. అది ఇంకా వచ్చిన వాటికి రెంట్కి, కరెంట్ బిల్లు, ఫోన్ బిల్లులు, నెట్ బిల్లులు, పిల్లల చదువులు, ఆరోగ్యాలు, హాస్పిటల్స్, పెట్రోల్కి, ఛార్జెస్కి, ఊళ్ళకి వెళ్ళడానికి, పాలు, కరెంటు, ప్రతి ఒక్కదానికి డబ్బులతోనే ఉంటుంది అనమాట. కొన్ని ఊర్లలో మాత్రం మ్యాక్సిమం పాలు తక్కువే ఉంటాయి. ఇట్లాంటివన్నీ కిచెన్కి సంబంధించిన, వంటకు సంబంధించిన కూరగాయలు కూడా తక్కువ ఉంటాయి. ఏదో ఒక ప్లేస్లో వేసేసుకోవచ్చు చాలా వరకు. మేము ఖమ్మంలో ఉన్నప్పుడు మాత్రం ఒక టమాటో ఒకటి, ఇంకేదో కూరగాయలు కొనుక్కొచ్చేది. మిర్చి, వంకాయలు, కాకరకాయలు, పాలకూర అన్నీ మ్యాక్సిమం ఇంట్లోనే పండేవి అనమాట. పండేవి మీన్స్ అంటే వేసాము, గార్డెనింగ్ చేసామన్నమాట. చాలా బాగా, చాలా కాసే, చాలా మందికి ఇచ్చాను నేనైతే. కాకరకాయలు, వంకాయలు, అట్లాగా మామిడికాయ తురిమైతే తురిమేశాను. అందుకే ఇంతకుముందు ఎక్కువగా జనాలు అంటే ఒక్కలే చేస్తే వెళ్ళేది ఇంట్లో, ఊళ్ళల్లో ఉన్నప్పుడు. కానీ ఒక చేస్తే వెళ్ళడము, ఖర్చులు కూడా తక్కువగా ఉండేవి. ఇన్ని చీరలు, కొత్త బట్టలు, డ్రెస్సులు, పిల్లలకి ఏది అడిగితే అది, ఇంట్లో ఇన్ని వస్తువులు,
జనాలు వేసుకోవడానికి కొత్త కొత్త ఆర్నమెంట్స్, కొత్త కొత్త బట్టలు అట్లా ఏమి ఉండేది కాదు. ఏది ఉంటే అదే కట్టుకునేదనమాట. అట్లా ఉండే కాబట్టి ఏదో ఒకటి వాళ్ళు అప్పట్లో భూములు, ఇల్లులు సంపాదించగలిగారు. ఇప్పుడు మనకున్న ఖర్చుకి ఇంకా సిటీలో ఉన్న వాళ్ళకైతే ఇంకా అంతే సంగతులు. ఇవన్నీ వెళ్తే సరిపోతుంది, అప్పు చేయకుండా ఉంటే వచ్చినంత వరకు ఉన్నా సరిపోతుంది అని అనుకొని పాపం ఆ ఫీలింగ్లో అడ్జస్ట్ అయ్యే వాళ్ళమే ఉన్నాం మ్యాక్సిమం. కాబట్టి వీలైనంత వరకు ఎవరైనా ఏదైనా ఉంటే కొంచెం రాకపోయినా సరే నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడే నేర్చుకోకపోతే ఇంకా ఇంకా రోజులు మారే కొద్దీ ఇంకా ఎక్కువ కష్టంగా అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఒక్కొక్కటి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి ఎవరైనా చెప్తే అర్థం కాదు. ఆ స్టేజ్కి వచ్చినప్పుడు, మనం ఆ సిచ్యువేషన్కి వచ్చినప్పుడు మనకు ఖచ్చితంగా అర్థం అవుతుంది. ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి, ఇప్పుడు ఈ ముందులో అట్లే చెప్తారు అనుకుంటాము. కాకపోతే మనం వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళి ఆ సిచ్యువేషన్లోకి వచ్చినప్పుడు మాత్రం కరెక్ట్గా అప్పుడు అర్థమవుతుంది. ఇలా అన్నారా, ఇలా బాధపడ్డారా మన వల్ల వాళ్ళు, లేదంటే మనల్ని ఇలా అన్నాం కదా వాళ్ళు అనేసి వాళ్ళు బాధపడే రోజు అలా వస్తూ ఉంటుంది అనమాట, సిచ్యువేషన్ తగ్గట్టుగా. అదనమాట. ఖచ్చితంగా కష్టపడాలి. అదే కష్టపడుతున్నా అని మన గురించి మనం డప్పు కొట్టుకోవడం కాదు. ఎవరి కోసం కష్టపడం, మన భార్య, పిల్లలు, మన భర్త, పిల్లల కోసం, మన ఫ్యామిలీ కోసమే కష్టపడతాము. నాకు ఈ సిచ్యువేషన్లో ఒకటి డైలాగ్ గుర్తొస్తుంది. ప్రతి ఇన్స్టాలో కానీ, మూవీస్ కానీ, ఇంతకుముందు ఎక్కువ చూసేదాన్ని, ఇప్పుడు అంత ఎక్కువ చూడట్లేదు మూవీస్ కూడాను. ఇన్స్టా, యూట్యూబ్ చూస్తాను కానీ మిగిలిన పెద్దగా ఏం చూడను. ఇంకా మీ అందరికీ తెలిసిందే, టీవీ కూడా ఎక్కువ చూడను నేను, సీరియల్స్. జగపతి బాబు గారు అంటారు ఒక డైలాగు, ఏదో మూవీలోది, ఇంటర్వ్యూలోది కాదు, మూవీలోది, మన కళల కోసం మనం కష్టపడకపోతే వేరే ఎవరి కళల కోసమో కష్టపడాల్సి వస్తుందంట. ఎంత బాగా నచ్చుతుంది అంటే నేను 2-3 డేస్కి ఒకసారి స్టేటస్ పెట్టుకుంటాను దాన్ని. ఇది ఏ మూవీలో డైలాగో తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మూవీ చూద్దాం అనుకుంటాను కానీ నాకేం తెలియదు. ఎన్ని వీడియోస్ వచ్చినా సరే కామెంట్ బాక్స్లోకి వెళ్ళి చూసినా మూవీ నేమ్ మాత్రం ఎవరు చెప్పట్లేదు, ఎవరు పెట్టట్లేదు కూడాను. మీలో ఎవరైనా చూస్తే ఈ వీడియో చూసేవాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి. జగపతి బాబు గారు ఈ డైలాగ్ ఉన్న మూవీ చేస్తే నేను ఖచ్చితంగా చూస్తాను. నైట్ టైం అయినా పడుకోకుండా అయినా చూస్తాను. అసలు ఎందుకు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది ఏంటి అనేది అయితే నాకైతే బాగా, చూడకపోయినా సరే నాకు అర్థమవుతుంది కదా ఏదైనా ఏం మీనింగ్తో చెప్పారు. ఇంతకుముందు పాటలు ఎంజాయ్ చేయడం కోసం వినేవాళ్ళం, అంటే పాట అర్థమయ్యేది. ఇప్పుడు దాని మీనింగ్ కూడా ఏజ్ పెరిగే కొద్దీ ఏంటి అనేది దాని మీనింగ్, దాంట్లో ఉన్న భావం, ఆ డెప్త్ అన్నీ తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అబ్బా భలే రాశారు ఏంటి అని. అది నాకైతే బాగా నచ్చింది ఆ డైలాగు. ప్లీజ్ ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. అంటే మన కోసం, మన పిల్లలు, హస్బెండ్, వైఫ్ కోసం కష్టపడకపోతే, మన పని మీద మనం ఇంట్రెస్ట్ చూపించకుండా వేరే వాళ్ళ పని మీద చూపిస్తే అని దాని అర్థం అని నాకు అర్థమైంది. అదో కాదో అయితే మీరు చెప్పండి. సాంగ్స్ కూడా కొన్ని ఎంత బాగుంటాయంటే, ఎంత మీనింగ్ఫుల్గా ఉంటాయంటే, ఇంతకుముందు ఎంజాయ్ చేసేదని చెప్పాను కదా, ఇప్పుడైతే అర్థమవుతున్నాయి అనమాట మీనింగ్స్, అవి ఏంటి, ఏ సిచ్యువేషన్ ఏంటి అనేది. సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారి అంటే సాంగ్స్ కానీ, రైటింగ్ కానీ, చంద్రబోస్ కానీ చాలా మీనింగ్ఫుల్గా ఉంటాయి అనమాట. చాలా చాలా బాగుంటాయి. అంటే మన సిచ్యువేషన్ తగ్గట్టుగా అర్థమవుతాయి అనమాట. ప్రతి ఒక్క సిచ్యువేషన్కి ఒక్కొక్క సాంగ్ ఉంటుంది. మీరు వినండి కావాలంటే. నాకు ఎందుకు అలాంటి పాటలే నచ్చుతాయి అనమాట. చిన్నప్పటి నుంచి కూడా అన్నీ నాకు మెత్తగా ఉండే బట్టలు, ముసలు వేసుకునేవి, ఆలోచనలు, పద్ధతులు అవన్నీ నాకు అట్లనే అనిపిస్తుంది. ఆ పాటలు, సినిమాలు కూడా అన్నీ ఏడుపు కొట్టు పాటలు, ఫ్యామిలీ సినిమాలు ఇట్లాంటివే ఇష్టం ఉంటాయి మ్యాక్సిమం. ఎక్కువ కామెడీ కూడా చూస్తాను ఎక్కువ. కాకపోతే ఈ ఫైట్లు, గన్నులు, పొడుచుకోవడాలు, ఈ కొట్టుకోవడాలు, గొడవలు అస్సలు ఇష్టం ఉండదు నాకు. ఓన్లీ కామెడీ లేదంటే ఫ్యామిలీ టైప్ మూవీస్ మాత్రమే చూస్తాను. మిగిలింది ఏది నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు, అసలు చూడను. మా వారు చూడమన్నా కూడా నాకు అంత ఇంట్రెస్ట్ రాదనమాట. ఇంట్రెస్ట్ లేకుండా చూస్తే అసలు అది అర్థం కాదు, బుర్రకెక్కదు, టైం వేస్ట్. నాకు నచ్చింది మాత్రం అర్ధరాత్రి అయినా సరే, ఏదైనా పని ఉన్నా అది పక్కన పెట్టేసి అయినా సరే చూస్తానమాట. అంత ఇంట్రెస్ట్ వస్తుంది. అది నేను చెప్పాలనుకుంటే, ఏదైనా నాకు చెప్పాలని ఫీల్ అయినప్పుడు అది ఖచ్చితంగా చెప్పాలి, లేదంటే నిద్ర పట్టదు అనమాట. ఏదైనా ఆలోచించినా సరే ఫస్ట్ నుంచి ఏదైనా మనం మాట్లాడుకుంటున్నా నార్మల్గా దీనికి సంబంధించిన ఈ యాక్టర్ ఎవరు, దీనికి ఇదేంటి, దాంట్లో ఇది ఏం చేస్తారు, అది ఎక్కడుంది, ఇలాంటివి అడుగుతారు కదా 4-5 ఉన్నప్పుడు. అది మనకి గుర్తొస్తే ఓకే, గుర్తు రాలేదనుకోండి, అస్సలు స్ట్రైక్ అవ్వకపోతే ఇంకా తలనొప్పి వచ్చేస్తుంది కదా, మామూలుగా రాదు. ఇలాంటిది నాకే అనుకున్నా చాలా మందికి ఉందన్నమాట. ఇంకోసారి ఏదైనా కిచెన్లో ఉండి ఏదైనా ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చాం, సపోజ్ ఏదైనా తీసుకోవడానికి వెళ్ళామనుకోండి, అది అక్కడికి వచ్చిన తర్వాత గుర్తురాదు. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అదే ప్లేస్లోకి వెళ్తే మళ్ళీ సేమ్ గుర్తొస్తుంది.
భలే నవ్వు వస్తుంది. ఒక్కోసారి ఫ్రిడ్జ్ ఎందుకు తీసానా అనిపిస్తుంది నాకు, ఎందుకు తీసాను ఇక్కడికి వచ్చి ఫ్రిడ్జ్ అని. అంటే మెమొరీ మొత్తం చిన్న చిన్నగా పోతుంది అనమాట. మొత్తం పెళ్ళయ్యాక, పిల్లలు పుట్టాక టెన్షన్స్, ఈ హడావుల్లో పడిపోయి కొంచెం కొంచెంగా బుర్రంతా కరిగిపోతుంది. అట్లా ఫ్రిడ్జ్ ఎందుకు తీసామో, కబోర్డ్ ఎందుకు తీసామో, అసలు బీరువా ఎందుకు తీసామో, ఏది ఎక్కడ పెట్టామో, ఎందుకు సర్దామో, అట్లా అవుతుంది అనమాట. ఎవరికైనా సరే, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా, ఎక్కువ ఆడవాళ్ళకు ఉంటుంది. ఇవన్నీ ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళే ఉంటారు కదా. ఎందుకంటే ఎక్కువ లేడీసే చూస్తారు కాబట్టి 80% మన వీడియోస్ అందరూ 20 నుండి 40 ఏజ్ వరకు, మ్యాక్సిమం 45 వరకు చూసే వాళ్ళే ఉన్నారనమాట. అందరూ ఎక్కువ లేడీస్ ఉన్నారు కాబట్టి చెప్తున్నారు, రిలేటెడ్ అవుతారని నాకు అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తుందా అని. కొన్నిసార్లు సేమ్ సిచ్యువేషను మళ్ళీ ఇది ఎప్పుడో జరిగింది కదా అనిపిస్తుంది నాకు. అదేంది మళ్ళీ జరుగుతుంది, ఇది ఆల్రెడీ జరిగింది కదా, ఇట్లనే మాట్లాడాము, ఇట్లనే తింటున్నాం, ఇట్లనే అందరు వచ్చారు అనేది అనిపిస్తుంది. ఇంకోటేమో మామూలుగా పడుకోవడం, ఎటైనా ఊరెళ్ళామనుకోండి వేరే వాళ్ళ ఇంటికి, పడుకొని లేస్తాము, సడన్గా చూసరికి నేనేంటి ఇక్కడున్నా, ఇది మా ఇల్లు కాదా అని ఇప్పటికీ అనిపిస్తుంది నాకు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్ పడుకుంటాను కదా, పొద్దున్న లేచిన తర్వాత ఇది ఓహో నేను ఊరికి వచ్చా కదా అని అనుకుంటా. ఓకే అండి, పులిహోర కూడా అయిపోయింది. ఇంకా నాకెందుకో మాట్లాడనిపించింది ఈరోజు సరదాగా, అందుకే మీతో షేర్ చేసుకున్నాను. ఎవరైనా ఒకదానికైనా రిలేటెడ్ అయ్యి ఉంటే చెప్పండి. ఇంకా మీకు ఏదైనా అనిపించింది, ఏదైనా మర్చిపోయింది ఉంటే చెప్పండి. ఇలాంటి చిన్న చిన్నవి థింగ్స్. మామిడికాయ తురుము కూడా నూనెలోనే వేసేసాను. ఇందులో పసుపు వేయలేదు, ఎందుకంటే రైస్కి పట్టించాం కదా, ఉప్పు, పసుపు, నూనె, అందుకే దాంట్లో వేయలేదనమాట. ఇంకా పోపు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత కలిపేసి, పులుపుకు సంబంధించింది ఏదైనా సరే పులిహోర కాసేపు కలిపి ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేయాలి. రైస్ మొత్తం ఇట్లా గిన్నెకి అద్దేసి చేతితోటి పక్కన పెడితే ఆ పులుపు అంతా రైస్కి పట్టేసి టేస్ట్ బాగుంటుంది. వెంటనే కలుపుకొని పెట్టుకొని దానికంటే కూడాను ఇట్లా ఉంచామనుకోండి టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు చేయని వాళ్ళైతే. అది చింతపండు కానీ, నిమ్మకాయ కానీ, మామిడికాయ కానీ, దబ్బకాయ కానీ, ఏ పులిహోర అయినా సరే కాసేపు అలా కలిపేసి దానికి రెస్ట్ ఇవ్వాలి. ఒక 10-15 మినిట్స్ వరకు పెట్టేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకు చిన్నప్పుడు మా అమ్మ అట్లా బేషన్లు అంతా కలిపి మొత్తం దాని దగ్గరికి అద్దేసి మూత పెట్టలేదంటే క్లాత్ కప్పెట్టేదా అని అనుకునేదాన్ని. మామూలు పెట్టవచ్చు కానీ తర్వాత నేను చేస్తూ ఉంటే, ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే అలవాటైందనమాట. అట్లా అది ఈ మధ్య మామిడికాయ పులిహోర నేను ప్రతిసారి ప్రతి వ్లాగ్లో చెప్తాను. ఏ సీజన్ వచ్చినా సరే, చింతకాయలు, మామిడికాయలు, బోడకాకరకాయలు, అదే ఆ కాకరకాయలు అంటారు కదా అవి, ఇంకా సీజన్గా వచ్చే గిన్నెపళ్ళు, అదే నేరేడు పళ్ళు, ఒక్కోదానికి 2 పేర్లు ఉంటాయి. నేనే ఒకటి అంటాను. మాకు ఖమ్మం సైడ్ ఎక్కువ ఏది యూజ్ చేస్తే నాకు ఆటోమేటిక్గా అదే వస్తుంది అనమాట టక్కున. మళ్ళీ అందరినీ ఉద్దేశించి దాన్ని ఏమంటారా అని, గన్సుగడ్డలు అంటారు, కందగడ్డ అంటారు, చిలకడ దుంప అంటారు. అవి సీజన్గా వచ్చాయి, తప్పకుండా తినాలి. కూరగాయలు కానీ, ఫ్రూట్స్ కానీ, ఏదైనా ఆకుకూరలు కానీ ఏదైనా తినాలి. ఎందుకంటే కనీసం ఒక 3-4 సార్లైనా తింటే మనకి ఆ వాతావరణానికి తగ్గట్టుగా దాంట్లో ఉన్న ప్రోటీన్స్, విటమిన్స్ ఏది ఉంటే అది మన బాడీకి అయితే అందుతాయి అన్నమాట. కొంచెం వీక్ అవ్వకుండా ఉంటుంది, కొంచెం ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది అన్నమాట. అట్లా ఇప్పుడైతే సాంబార్ పులిహోర అయిపోయింది, మిక్స్ చేసి పెట్టేశాను. నూనె వేసి వెయిట్ చేస్తాను. అది కాగక ముందుకే జీలకర్ర, ఎండుమిర్చి వేశాను. ఇంకా ఆంటీ మాట్లాడుతుంటే మా అత్తయ్యని బాల్కనీలో కూర్చొని మాట్లాడుతూ వింటా ఉన్నా అనమాట. ఇది ఎంతసేపటికి వేగట్లేదు. గిన్నె స్టీల్ గిన్నె కదా, మాడిపోతుంది అనేసి నేను ముందే నూనె వేసి అవి వేసేసాను, కానీ ఇంకా అవ్వలేదన్నమాట. చిన్నుల్లిపాయలు ఉంటే డైరెక్ట్గా వేయచ్చు, నా దగ్గర లేదు కాబట్టి నేను ఒక్కొక్క ఉల్లిపాయలు 2 ముక్కలు కట్ చేసి కొంచెం పెద్దగానే వేశాను. దొండకాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు, టమాటో, ములక్కాయలు ఇవి వేసి చేశాను. సాంబార్ ఈ మధ్య బాగా కుదురుతుంది, ఎందుకో తెలియదు. మామూలుగానే ఎప్పుడైనా బాగా కుదురుతుంది, ఈ మధ్య ఇంకా నేను వెజిటేరియన్ అయిన దగ్గర నుంచి ఇంకెక్కువ బాగా కుదురుతుంది. ఎందుకు మరి తెలియదు, ఎప్పుడైనా అలాగే చేస్తాను నేను వంట. ఒకళ్ళు అంటే చాలామంది, ఒకళ్ళు వస్తే ఒకలాగా, ఒకళ్ళు వస్తే ఒకలాగా, డిఫరెంట్గా చేస్తారంట వంటలు. అంటే నచ్చిన వాళ్ళు వస్తే ఒకలాగా, నచ్చిన వాళ్ళు వస్తే ఒకలాగా. సేమ్ ఇంగ్రీడియంట్స్ వేస్తాం, సేమ్ వేస్తాం, ఎందుకు అట్లా డిఫరెన్స్ వస్తుంది నాకు అర్థం కాదు. నేను చాలామంది దగ్గర విన్నాను ఈ మాట. వెరైటీస్ చేయడం ఓకే, కాకపోతే టేస్ట్ ఎట్లా చేంజ్ అవుతుంది. అదే ఉప్పు, కారం, నూనె, బియ్యం క్వాంటిటీ అన్నీ సేమ్ వేస్తాం కదా, అట్లా ఎట్లా తేడాగా చేస్తారనేది అర్థం కాదు. ఒకవేళ మిస్టేక్లో అయితే ఎప్పుడన్నా ఒకసారి ఓకే, ఎందుకంటారో అర్థం కాదు నాకు ఆ మాట ఇప్పటికి కూడాను. ఏదైనా చేసే ఫుడ్ వేస్ట్ అవుతుంది కదా, ఎట్లా చేసినా తినకపోయినా.
మీరు ఎలా జరుపుకున్నారు శ్రీరామనవమి? తప్పకుండా కామెంట్ చేయండి. టెంపుల్కి వెళ్ళారా, కళ్యాణానికి వెళ్ళారా, చేశారా, మీరే చేయించారా, కళ్యాణం జరిపించారా? ఎవరైనా మన వీడియోస్ చూసే వాళ్ళలో పీటల మీద కూర్చోవడం అంటాం మేమైతే, నాకు అది తెలుసు చిన్నప్పటి నుంచి. పానకం, వడపప్పు అన్నీ తిన్నారా, తాగారని అయితే చేశానండి. నాకు అదొకటి కోరిక ఉందన్నమాట. ఉన్న కోరికలు ఒకటి కాదు, చాలా ఉన్నాయి అనుకోండి, అందులో అదొకటి ఉంది. సీతారాముల కళ్యాణం అప్పుడు పట్టుబట్టలు, తలంబ్రాలు అవన్నీ ఇచ్చేసి పీటల మీద కూర్చోవాలి, కళ్యాణం జరిపించాలని గత 3-4 ఇయర్స్ నుండి అనుకుంటున్నా. అది ఇప్పుడు బయట పెడుతున్నా కానీ అది ఎప్పటికైద్దో తెలీదు. చూడాలి, దేవుడి దయ. మనకి అన్నీ అనుకుంటే అవ్వవు కదా, మనకి ఆ టైం వచ్చినప్పుడే అవుతాయి అనమాట. ఎప్పుడు ఎక్కడ ఎలా అవుతుందో కూడా తెలియదు. అయినప్పుడు మాత్రం మీకు తప్పకుండా షేర్ చేస్తాను. ఆ నా కోరిక నెరవేరాలనేసి మీరు కూడా కోరుకోండి. మన సిస్టర్స్ ఎవరున్నా సరే, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా సరే, మీలో ఎంతమంది జరిపించారా? జరిపించిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. కామెంట్ చేయండి. నిన్న ఎవరైనా చేసి ఉంటే, కళ్యాణానికి వెళ్ళుంటే కనుక. కంటిన్యూస్గా మాట్లాడడం వల్ల గొంతు పోతుంది. ఆల్రెడీ ఇంతకుముందు ఒకటి ప్రమోషన్ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చాము, మళ్ళీ ఇది ఇచ్చేసరికి వాగి వాగి గొంతంతా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. కొంచెం పప్పు తీసాను, ఉప్పు కారం వేసిన తర్వాత దీవెన్ బాబుకి ముద్దపప్పు చేసినప్పుడేమో తినరు, చారు చేయొచ్చుగా అంటారు. చారు చేసినప్పుడేమో ముద్దపప్పు తీయొచ్చుగా, మామిడికాయ పచ్చి నెయ్యి వేసుకునేదాన్ని అని అంటది మా దీవెన్ బాబు ఇద్దరు కూడాను. అందుకోసం ఏ పప్పు చేసినా అప్పటి నుంచి కొంచెం తీసి పక్కన ఓకే తింటే ఓకే, లేదంటే మళ్ళీ ఎవరో ఒకరు తినేస్తారు. ఈవినింగ్ టైంలో వేడివేడి అన్నంలో నేనైనా వేసుకొని తినేస్తాను మామిడికాయ పచ్చడి. ముద్దపప్పు మామిడికాయ పచ్చడి ఓకే, కానీ ముద్దపప్పులో పచ్చి పులుసు మంచి కాంబినేషన్. అది టేస్ట్ చాలా బాగుంటుంది అంటే, కానీ నాకు ఎందుకో నచ్చదు. ఇట్లా సాంబార్ కూడా అయిపోయిందండి. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒక 2-3 పొంగులు అయితే రానివ్వాలి. ఆ వైట్ కలర్లో ఉన్న నురగ మొత్తం పోయి మనకి నూనె రావాలన్నమాట పైకి, అప్పుడు కరెక్ట్గా సాంబారు ఉడికినట్టు. ఇది మామిడికాయ తురుము అనేది రెసిపీ షేర్ చేయలేదన్నమాట. పులిహోరకు కొంచెం కలిపాను, పుల్లగా ఉన్నాయి కాయలు అయితే నోట్లో పెట్టలే. నేనే పులుపు అంతగానం తింటాను, నేను తినలేకపోయాను అనమాట. అందులో కొంచెం ఒక పిరికడు వేసి టేస్ట్ చూసి తర్వాత కలుపుదామని పక్కన పెట్టాను. మొత్తం అదే సరిపోయింది పులిహోరకి. ఇంకా ఇది మిగిలితే ఉప్పు, కారం, మెంతిపిండి, ఆవపిండి వేసేసి పోపు వేసేసాను అనమాట. అదొక పచ్చడి అయితే అయిపోయింది. అన్నీ పుల్లటివే ఈరోజు.